Profile can start. King. Icon. Sir, Dilip sir, please welcome. Good evening, everyone. First of all, I wish you happy Teachers' Day to my teachers. ఈరోజు స్పెషల్గా మీకు మా స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారని మేము స్పెషల్గా మా టీచర్స్ని గౌరవించుకోవడం కోసం, మా స్టూడెంట్స్ మా స్టాఫ్ని గౌరవించుకోవడం కోసం ఈరోజు ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మనం చేసుకోవడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఇందాక స్వాతి మేడం చెప్పినట్టుగానే ఆఖరికి వచ్చిన వాళ్ళకి ఆఖరి అన్నం మెతుకులే ఉన్నట్టు మాట్లాడటానికి ఏమీ లేకుండా చేయడమే మాట్లాడటానికి ఏమీ లేకుండా ఉంటాయి ఆఖరణ వచ్చే మాకు. కానీ అందులో కూడా ఒక కొత్త మాట మాట్లాడటం అనేదే ఈ ఆఖరి వాళ్ళ మీద ఉన్న బర్డెను, ప్రెషరు ఒక కొత్తగా చెప్పాల్సి ఉంటుంది ప్రతిసారి కూడాను. ఆ సంఘర్షణలోనే ఏం చెప్పాలి అని ఒక బ్లాంక్ స్టేజ్లో రావడం జరుగుతుంది. సో టీచర్ గురించి చెప్పాలంటే నేను ప్రతి టీచర్ని బాగా వాడేసుకున్నాను నా చిన్నప్పటి నుంచి. వాళ్ళ దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఉంది. మ్యాథ్స్ చెప్తున్న టీచర్ని కూడా నేను కొన్నిసార్లు సాంస్క్రిట్, ఆయన కొంచెం ఆయనకి ప్యాషన్, దాని మీద సాంస్క్రిట్ మీద ప్యాషన్ ఉండేది. అప్పుడప్పుడు మ్యాథ్స్ ఫార్ములాలు ఏదో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నట్టుగా చెప్పేవాడు. సో ఎప్పుడన్నా ఈయన దగ్గర కొత్తగా సాంస్క్రిట్ నేర్చుకుందామని మ్యాథ్స్ టీచర్ దగ్గర సాంస్క్రిట్ నేర్చుకునేవాడిని. సో ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు ఆయన బ్రతుకురీత్యా ఆయన మ్యాథ్స్ నేర్చుకొని ఉండొచ్చు, మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు. కానీ ఆయనలో ఉన్న ఒక ప్యాషన్ ఏంటంటే అది వేరే లాగా ఉండేది. ఆయన కొన్ని బుక్స్ రాసేవాళ్ళు, కొన్ని పాటలు, రచనలు, కవితలు ఇట్లా ప్యాషన్గా ఉండేవాళ్ళు. సో ఒక ప్యాషనేట్గా ఉండే ఒక టీచర్ కానీ, గురువు కానీ, ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మనం తీసుకోవచ్చు. అది ఒకటి ఉంటుంది. ఒక టీచర్ గురించి చెప్పాలంటే I'll give a సింపుల్ ఎగ్జాంపుల్. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. టీచర్ ఎలాంటి వాళ్ళు అంటే ఒక స్టూడెంట్ని 4 గోడల మధ్య మీకు ఒక నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో 4 గోడల మధ్య ఒక స్టూడెంట్కి ప్రపంచాన్ని చూపించడమే ఒక టీచర్. బికాజ్ మీ దగ్గర అంత టైం లేదు, అంత డబ్బు లేదు, ప్రపంచం అంతా తిరగలేరు. చచ్చిపోయిన సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం కనిపెట్టావని అడగలేవు. సో దట్ అసలు ఒక సైంటిస్ట్ ఇది కనిపెట్టాడనే విషయం కూడా మీకు తెలియదు. సో ఇలాంటివన్నీ మనం ప్రపంచం అంతా తిరగలేక, ఆ తిరగడానికి అంత డబ్బు లేక, ఏ విషయం మనం నేర్చుకుందామని తెలియక ఒక స్కూల్లో 4 గోడల మధ్య 10 బెంచీలు ఉన్న స్పేస్లో ముందు వెనకనో కూర్చొని ప్రపంచాన్ని చదువుకుంటాం ఒక విద్యార్థిలాగా, ప్రపంచాన్ని చూపిస్తారు ఒక గురువులాగా. సో ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ఒక చిన్న మాట చెప్తాను, దానికి మీరు నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. ఒక రూమ్లో 4 గోడల మధ్య ఉన్న ఒక రూమ్లో ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి ఒక పులిని లోపలికి వదులుతా గంట సేపు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏమవుతాడు? ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఏం ఫీల్ అవుతాడు? వాడి జీవితం ఏంటి? సరే, ఇప్పుడు అదే స్టూడెంట్ని ఒక గంట సేపు కూర్చోబెట్టి రూమ్ అంతా కేక్స్ పెడదాం. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు? ఒక్క ముక్క కూడా
తినకుండా అలానే చూస్తూ ఉన్న స్టూడెంట్ని మీరేమంటారు? రైట్. అదే క్లాస్ రూమ్లో మీకు ఇష్టమైన బుక్స్ కావచ్చు, మీ డ్రీమ్స్ ఎలా ఉంటే అలాంటి వాటికి మీకు ఆ రూమ్లో పెట్టి 1 గంట వదిలేసాం అనుకో, దెన్ హౌ యూ ఫీల్? నీకు కావాల్సింది నువ్వు గ్రాప్ చేసుకుంటావు కదా, చేసుకుంటావా లేదా? మనకి ఎంత కావాలో అది మనం తీసుకుంటాం కదా. ఎంత కావాలంటే అంత మనం తీసుకోగలుగుతాం. ఎన్ని రోజులు తీసుకుంటారు? ఆ గంటే తీసుకుంటారు కదా. దట్ ఈస్ ద నాలెడ్జ్. ఆ 1 అవర్ టైంలో నువ్వు ఏదైతే ఒక గురువు దగ్గర నుంచి ఆ క్లాస్ రూమ్లో దొరికిన స్వీట్స్ కావచ్చు, హాట్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఆ గంట సేపు నువ్వు స్పెండ్ చేసే టైం నుంచి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది నాలెడ్జ్. అలాంటి నాలెడ్జ్ని మీరు క్లాస్ రూమ్లో మీ టీచర్స్ దగ్గర మీరు ఎంతవరకు గ్రాప్ చేసుకుంటున్నారు అనేది మీ ఫ్యూచర్, మీ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో దట్ ఒక టీచర్ మీకు బోర్ కొడుతున్నారు అంటే నువ్వు ఆ బోరింగ్నే ఎంజాయ్ చేస్తున్నావు టీచర్ దగ్గర. ఒక టీచర్ దగ్గర నుంచి ఒక క్లాస్ రూమ్లో ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు నేర్చుకున్నావు అంటే అది నీ ఫర్దర్ జీవితానికి ఉపయోగపడుతుంది. నా క్లాస్లో చెప్పే ఒక టీచర్ది బోర్ కొడుతుంది అంటే టీచర్కి శాలరీ వస్తుంది, నువ్వు ఫీజులు కడతావు, బట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకి బుర్రకి ఎక్కదు కదా. ఇది 1 రోజుతో స్టార్ట్ అయింది, 365 రోజులు మనకు అదే బోరింగ్ లా మీరు ఫీల్ అయ్యి కొంచెం కూడా ఇంట్రెస్ట్ మీరు చూపించకుండా అదే ఎంటీగా ఉన్న బ్రెయిన్ని అదే ఎంటీగా ఉంచి అలా ఆ 1 అవర్ అయితే మనం ఇందాక అనుకున్నాం ఎగ్జాంపుల్గా బయటికి వెళ్ళిపోతే దాన్ని లాస్ అయింది ఎవరు? స్టూడెంట్స్గా మీరు లాస్ అవుతారు. అట్లా మీరు లాస్ అవ్వకుండా ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంకరేజ్ అండ్ ఎనర్జెటిక్గా మీకు క్లాసెస్ ఇవ్వడానికి ఒక మంచి వెపన్స్ మా ఏరో ఫాల్కన్ స్టాఫ్ మీకు ఉన్నారు. ఈ వెపన్స్ ఇంకొక వెపన్ కొన్ని వందల వేల మంది వెపన్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అండ్ వెరీ సూన్ ఏవియేషన్ అన్న ఒక వార్లో ఈ వెపన్స్ అన్నిటిని వాడి మన కెరియర్ని, మన జీవితాలని డెఫినెట్గా ఒక రేంజ్కి తీసుకొచ్చేటట్టుగా మా స్టాఫ్ నిలబడతారు. యాజ్ ఏ వారియర్స్గా హౌ ఫార్ మీరు ఫైట్ కోసం రెడీ అవుతున్నారు అనేది మేజర్ కాజ్. సో దట్ ఇదే 4 గోడలు ఒక ఐఏఎస్ అని చేస్తుంది, ఒక ఐపీఎస్ అని చేస్తుంది, ఒక రాష్ట్రపతిని చేస్తుంది, ఎన్నో రకాలుగా మీకు లైఫ్లో చాలా దారులు ఇస్తుంది. సో ఈ లిమిటెడ్ టైంని, ఈ పీరియడ్ని మీరు ఎంజాయ్మెంట్కి వాడాలి, కెరియర్ కోసం వాడాలి. మీ అందరూ మంచిగా సెటిల్ అవుతూ మేము కూడా మిమ్మల్ని చూస్తూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఐ విష్ యూ హ్యాపీ టీచర్స్ డే. అండ్ మోర్ ఓవర్ ఈ రోజున మీరు ఒక క్లాస్ విన్నారు, ఒక స్టూడెంటే మీరు ఒక క్లాస్ నేర్చుకొని ఒక డల్గా ఉన్న స్టూడెంట్కి ఇట్రారా నేను చెప్తాను, నువ్వేంటి అసలు క్లాస్లో పాపం నువ్వేం చెప్పలేకపోతున్నావు అని మీరే పిలిచి ఆ డల్గా ఉన్న స్టూడెంట్కి మీకు తెలిసిన నాలెడ్జ్ ఇచ్చారనుకోండి, దెన్ యూ విల్ ఆల్సో బికమ్ ఏ టీచర్. నీ పక్కన కూర్చున్న నీ ఫ్రెండ్కి నువ్వు ఒక టీచర్ అవుతావు. వాళ్ళు ఒక టైంకి వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు నాకు కూర్చోబెట్టి చెప్పడం వల్లే కొంచెం నా కెరీర్కి ఉపయోగపడింది అని కొంచెం వాళ్ళు కూడా మీకు సపోర్ట్, వాళ్ళు కూడా మీకు చాలా కృతజ్ఞత భావంతో ఉంటారు వాళ్ళు మీకు. ఓకే, సో ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్లాన్. మీ క్లాస్ రూమ్లో ఎవరైతే పర్టికులర్ టాపిక్స్ మీదో పర్టికులర్ సబ్జెక్ట్స్ మీదో కొంచెం డల్గా ఉండి ఇంట్రెస్ట్ రాకో ఇట్లా ఉంటారో, ఎవరికైతే ఆ సబ్జెక్ట్ బాగా వచ్చో మీరందరూ పేర్స్గా ఫామ్ అయిపోయి, గ్రూప్స్గా ఫామ్ అయిపోయి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పుకుంటా పోతే వచ్చిన వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ నాలెడ్జ్ ఇంకా లాంగ్ టైం మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్వ్యూలో నువ్వు వీడికి 10 సార్లు చెప్పి 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 నీకు ఇంటర్వ్యూలో చెప్పడానికి చాలా ఈజీ అయిపోతుంది, రైట్? సో దట్ మనం నెక్స్ట్ నుంచి ఏంటంటే ఇది పైలట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం.
సో ఎవరైతే కొంచెం టాపిక్స్ ఎవరైతే డల్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఫ్లోలో ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పేటట్టుగా మనం ఈవినింగ్ టైమ్స్ ఒక 1 అవర్ వాటి కోసం కేటాయించే ప్రయత్నం మనం చేద్దాం. ఐ హోప్ మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ మా పైలట్స్కి నేను సిమ్యులేటర్ కూడా రెడీ చేస్తున్నాము. అయితే నేను విత్ ఇన్ 15 to 20 డేస్లో సిమ్యులేటర్ కూడా రెడీ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పులి బిహేవియర్ అనేది అక్కడున్న స్టూడెంట్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. దాన్ని కదిలిద్దాము, దాంతో ఆటలాడదాము అనుకుంటే తినేస్తుంది. కామ్గా దాన్ని ఎట్లా ఉంచాలి, ఈ 1 అవర్ మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసి బయటకు వెళ్ళాలి అని అనుకునేవాడు కదా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చే స్టూడెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. I wish you happy Teachers Day again. Thank you. Thank you so much, Dilip sir.